మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాల కలెక్షన్స్ ఎన్నెన్నో విఏ కేవలం 2-12% మాత్రమే. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడి దయతో తాను సీఎం అవుతానని, 2014 నుంచి జరిగిన అన్ని అక్రమాలను పరిశీలిస్తానని అన్నారు. తనపై దుష్ప్రచారం చేసే వాళ్లను వదిలిపెట్టబోనని కవిత హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చేసిన అక్రమాలు, దాష్టీకాలను తాను బయటపెడుతుంటే తనపై, తన భర్తపై ఆ పార్టీ నేతలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. తన భర్త అనిల్ కుమార్, ఏవీ రెడ్డి కలిసి ఉన్న ఫోటోతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రస్తావించిన భూములకు తన భర్తకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవానికి ఆ భూముల్లో కృష్ణారావు కుమారుడు డైరెక్టర్గా ఉన్న కంపెనీయే విల్లాలు నిర్మించిందని వివరించారు. ఇందుకు ప్రభుత్వ రోడ్లు, అసైన్డ్ భూములు, చెరువును కబ్జా చేశారని ఆరోపించారు. ఏదైతే ల్యాండ్తో 2019లో మా భర్తకు సంబంధం లేకుండా పోయిందో 2023 అక్టోబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారి మినిస్ట్రీ నుంచి 5 ఎకరాలకు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇచ్చింది. అంటే ఇండస్ట్రియల్ భూమిని రెసిడెన్షియల్ భూమి కింద మార్చుకోవచ్చు అని చెప్పింది. ఎందుకు ఇచ్చారు? ఎలక్షన్ కన్నా 2 రోజుల ముందు. దీంట్లో కృష్ణారావు గారి పాత్ర ఏంది? ఈ వ్యాపారం చేసే వ్యక్తి మీ సుట్టమట కదా, మరి మీరు చేపించుకురా దగ్గరుండి? దీనికి నాకు సమాధానం చెప్పాలి. కేటీఆర్ గారు చెప్తారా, బీఆర్ఎస్ పార్టీ చెప్తారా, కృష్ణారావు గారు చెప్తారా? ఎంత ఘోరం అంటే ఇది. కృష్ణారావు గారి కొడుకు ఆయన డైరెక్టర్ గా ఉన్నప్పుడు 70 ఎకరాల వెంచర్ విల్లాలు కట్టిరు. అన్ని A to Z విల్లాలు కట్టిరు. ఇలా ఎన్ని అలిగేషన్స్ ఉన్నాయంటే, ఇక్కడ నేను ఎల్లో మార్క్ చేసిన రోడ్ మొత్తం గవర్నమెంట్ రోడ్, అది కబ్జా. ఇక్కడ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, అది కబ్జా. ఈ మధ్యలో చెరువు ఉంది. ఈ చెరువు 10 ఎకరాలు ఉంది అని చెప్పి ప్రభుత్వం సర్టిఫికేట్ ఇచ్చింది. 2021లో రెరాకి ఇచ్చిన డాక్యుమెంట్ అయిపోయిందా? అదే మళ్ళీ 2024 వచ్చే వరకు ఏమవుతుందంటే ఆ చెరువు 6 ఎకరాలకు వస్తుంది. అంటే 4 ఎకరాలు ఎవరు మింగిన మధ్యలో. ఇప్పుడు ఇంకా ఘోరం ఏంటంటే, ఈ మొత్తం 71 ఎకరాల ఈ సామ్రాజ్యంలో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టింది. ఎక్కడికక్కడ కేజీఎఫ్ సామ్రాజ్యాలు. అంటే ఈ చెరువు యాక్సెస్ ఓన్లీ ఆ విల్లా వాళ్ళకు ఉంటుంది. యాక్చువల్లీ ఊరిది చెరువు. హైడ్రాకి దమ్ముంటే రేవంత్ రెడ్డి గారికి కానీ గవర్నమెంట్లు ఉన్న వ్యక్తులకి ఈ వెంచర్తో సంబంధం లేకపోతే యాక్సెస్ ఓపెన్ చేయండి దానికి. సెయింట్ గ్లోబల్ భూముల వ్యవహారంతో సంబంధం ఉన్న వారి వివరాలను విజిలెన్స్ ఈడీకి వివరాలు ఇస్తానని కవిత తెలిపారు. ఇదే సమయంలో తన భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆరోపించిన ఆమె, దేవుడి దయ వల్ల తాను సీఎంను అయితే 2014 నుంచి జరిగిన అక్రమాలన్నింటినీ బయటకు తెస్తానని చెప్పారు. ఇవాళ గవర్నమెంట్ని, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటున్నారు కదా, మీరు హిల్ట్ పాలసీ పెట్టి ధారాదత్తం చేస్తున్నారని. దానికి కిటికీలు తెరిచింది ఎవరు? దానికి బీజం వేసింది ఎవరు? డిస్టిలరీ భూములు అమ్మినరా? లీజ్కి ఇచ్చిన భూములు. లీజ్కి ఇచ్చిన భూములలో ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టియాలి, హాస్పిటల్ కట్టాలి, స్కూళ్లు కట్టాలి. ఇండస్ట్రీ తీసేస్తే ప్రైవేట్ వ్యక్తులకు ఎట్లా అమ్మినరు? దాని మీద సంతకం పెట్టింది ఎవరు? కేటీఆర్ గారు కాదా? మీరు కిటికీలు తెరిచిర్రు, ఈ గవర్నమెంట్ దర్వాజాలు తెరిచిర్రు, దోసుకొని తినండి అని చెప్పి. పందికొక్కుల్లాగా కేసీఆర్ గారు నీడన ఏరి ప్రజల సొమ్ము తిన్నది కాకుండా ఉల్టా నా మీద వెకిలి ప్రయత్నాలు వేస్తే మాత్రం ఒక్కొక్కరిది కాళ్ళు ఇరగొడతా చెప్తున్నాను. నాకు ఇట్లాంటి భాష మాట్లాడడం ఇష్టం ఉండదు. ఇలా మాట్లాడక తప్పని పరిస్థితి అవుతున్నది. లేనిపోని అంటగట్టకండి. 10 ఏళ్లలో ఎన్నడూ ఎవరు గవర్నమెంట్లో నా భర్త పేరు వినలేదు. ఇవాళ మీరు ఆయన మీద అలిగేషన్ చేస్తున్నారు. ఆయన ఫోన్ ట్యాప్ చేస్తారు, సిగ్గుండాలే. ఇంటల్లుడు ఫోన్ ట్యాప్ చేస్తారు, ఇటువంటి వెధవ ప్రచారాలు చేస్తారు. ఇంకా కళ్ళు చల్లబడతలేవా మీకు? పార్టీలకి ఎలగొట్టారు కదరా బయటికి, ఇంకేంది? తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఓ న్యూస్ ఛానల్, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు నోటీసులు పంపుతున్నట్టు తెలిపిన కవిత, వారంలోపు క్షమాపణ చెప్పకపోతే కోర్టుకు ఈడుస్తారని తెలిపారు. హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నా మీద దుష్ప్రచారం చేయాలనుకుంటున్నారో అది ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి నోటి నుండి వస్తుంది, బీఆర్ఎస్ పేడ్ సోషల్ మీడియా నోటి నుండి వస్తుంది, ఆ తర్వాత కృష్ణారావు గారు లాంటి ఎమ్మెల్యేల నోటి నుండి వస్తుంది. అంటే వీళ్ళందరూ ఒక స్ట్రాటజికల్గా ఏంటంటే, ఆడపిల్ల బయట తిరుగుతుంది, ఈమెకు అన్ని విషయాలు అర్థమవుతున్నాయి, ప్రజలు వచ్చి చెప్పుకుంటున్నారు, ఈమె ఇంకా చెప్తే భయం అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు. నేను ఇంకా మీ చిట్టా విప్పడం ప్రారంభించలేదు, ఓన్లీ టాస్ వేసిన అంతే. ఆ టాస్కే ఇంత భయపడితే ఎట్లా? మీరు ముంగటి ఇంకా టెస్ట్ మ్యాచ్ ఉంది, మామూలుగా అనుకుంటారే ఇది కథ. నేను మీ మీద చేసినటువంటి ఆరోపణలకు మీకు దమ్ముంటే, సిగ్గుంటే, ఇవాళ నేను ఎట్లా ట్రాన్స్పరెంట్గా క్లారిటీ ఇస్తున్నానో, నేను చేసే ఆరోపణల మీద మీరు కూడా అట్లనే క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ నేను ఫస్ట్ టీ న్యూస్కి లీగల్ నోటీస్ పంపిస్తా ఉన్నాను, తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, అట్లానే మాధవరం కృష్ణారావు గారిని మీరు కూడా 1 వీక్ లోపల అపాలజీ చెప్పాలి, లేకపోతే కోర్టుకి ఈడుస్తాం, కోర్టు నుండి క్షమాపణ చెప్పిస్తాం.